ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు, మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు, మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది. ఈరోజు కోటీశ్వర్లను మా ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము. 1000 మెగావాట్లు ఈరోజు అదానితో పోటీపడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం. ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా. అదే కాదు, ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది. ఈసారి 600 ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్కు కిరాయికి పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి. మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావును చూసిరు. ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది. 69,000 కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల 6,500 కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాన్కు కట్టాల్సి వస్తుంది. ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగున్నోకి సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్ళు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మా బీసీ సోదరుల చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్ళల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్ళల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. 12 నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తెలిసి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీనని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీనని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా? మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా.